మిర్చి లాంటి సూపర్ హిట్ మూవీతో డైరెక్టర్ గా మారిన రైటర్ కొరటాల శివ నిజానికి రెండో సినిమా రామ్ చరణ్ తోనే చేయాల్సిందే. బండ్ల గణేష్ నిర్మాతగా ఈ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. కానీ అనివార్య పరిస్థితుల్లో రామ్ చరణ్ తో కాకుండా శివ ఆ కథను ప్రిన్స్ మహేష్ బాబుతో చేశాడు. శ్రీమంతుడిగా తెరకెక్కిన ఆ సినిమా మహేష్ కు సూపర్ హిట్ ను అందించడంతో పాటు మైత్రి మూవీస్ అధినేతలకు టాలీవుడ్ లో బలమైన పునాది ఏర్పడింది. దాంతో అదే నిర్మాతలతో ఇప్పుడు కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జనతా గ్యారేజ్ పేరుతో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇదే సమయంలో చెర్రీతో కొరటాల శివ సినిమా చేయబోతున్నాడనే వార్త ఫిలిం నగరాల్లో చక్కర్లు కొడుతోంది. శ్రీమంతుడు లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన కొరటాలను ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదని చెర్రీ భావించాడని అంటున్నారు. ప్రస్తుతం కొరటాల శివ జనతా గ్యారేజ్ ప్రాజెక్టుతో బిజీగా ఉంటే రామ్ చరణ్ తని ఊర్వన్ రీమేక్ పనుల్లో ఉన్నాడు. ఇది కాకుండా ఇటు సుకుమార్ తోనూ అటు త్రివిక్రమ్ తోనూ రామ్ చరణ్ సినిమాలు చేయాలనుకుంటున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం వీటికంటే ముందే కొరటాల శివతో చెర్రీ సినిమా చేస్తాడని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే జనతా గ్యారేజ్ తరువాత కొరటాల శివ రామ్ చరణ్ తో మూవీ చేస్తాడనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రభాస్, మహేష్ లను సక్సెస్ ట్రాక్ లోకి తెచ్చిన కొరటాల శివ అయితేనే తమ హీరోకు సూపర్ డూపర్ హిట్ ఇవ్వగలడని మెగా ఫ్యాన్స్ సైతం నమ్ముతున్నారు. నువ్వు నా పక్కన ఉంటే ఏదైనా సాధించగలను నేత్ర. మొదట నిన్ను కలనుకున్నా, మనసు పడి చెలివనుకున్నా, కలలు నిజమవుతుంటే ఇది నమ్మలేకపోతున్నా. ఎదుటోడు బట్టి మన క్యారెక్టర్ ఉండాలి కానీ మనకు మనం క్యారెక్టర్ ఫిక్స్ అయితే బ్రతకలేం.